వెల్కమ్ టు వన్య అకాడమీ. ఈరోజు మనం వీడియోలో ఒక ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎడిషన్కి సంబంధించిన ట్రిక్ డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్నిట్లో మనకి ఇలా ఇస్తారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అని కానీ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ అని ఇలా ఒక 4 డిజిట్ నెంబర్ కానీ 3 డిజిట్ నెంబర్స్ కానీ ఇచ్చి దాని యొక్క సమ్ యాడ్ చేసి దాని వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని తక్కువ టైంలోనే, అలానే ఎడిషన్స్ కూడా జనరల్గా చేసేలా కాకుండా సింగిల్ డిజిట్ని యాడ్ చేసుకుంటూ చేసే ఒక ఎడిషన్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ట్రిక్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు ఆ ట్రిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ జనరల్గా ఎడిషన్ అనగానే మనం ఏం చేస్తామండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చేస్తాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 32 and 64 యాడ్ చేయాలనుకుందాం. 32 and 64 దీనిని యాడ్ చేయాలి అంటే స్కూల్ లెవెల్ నుంచి కూడా మనం నేర్చుకుంది ఏంటండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి యాడ్ చేస్తాం, అవునా? సో 4 + 2 అంటే 6, 6 + 3 అంటే 9. ఇలానే కదా యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడేమో రైట్ టు లెఫ్ట్ యాడ్ చేస్తాం. ఓకే, మనల్ని వీటి ఆన్సర్ ఎంత, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 32 + 64 ఎంత అన్నారనుకోండి, మనం ఆన్సర్ ఏమని చెప్తాం, 96 అని చెప్తాం. 96 అంటే లెఫ్ట్ టు రైట్, అంతే కదా చదివేది, 96 అని చెప్తాం. కానీ మనకి యాడ్ చేసే ఈ క్రమంలో మనకి ఫస్ట్ ఏది వస్తుందండి, లెఫ్ట్ సైడ్ నుంచి నెంబర్ మనకి ఒక్కొక్కటి రైట్ సైడ్ నుంచి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ నెంబర్ అంటే ఫస్ట్ ఈ డిజిట్ వస్తుంది, నెక్స్ట్ ఈ డిజిట్, నెక్స్ట్ ఇటువైపు, ఇలా మనం రైట్ నుంచి లెఫ్ట్కి యాడ్ చేస్తూ వెళ్తాము. టోటల్ ఆన్సర్ చెప్పాలంటే మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి చదువుతూ చెప్తాం. టోటల్ ఆన్సర్ ఎంత అంటే 96 అని చెప్తాం. ఇది జనరల్ బేసిక్ ఎడిషన్, మనం చిన్నప్పటి నుంచి కూడా సాల్వ్ చేసే పద్ధతి ఇదే. ఇది కాకుండా మనం ఒక డిఫరెంట్ మెథడ్ని, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ని డిస్కస్ చేసుకుందాం. దాని ద్వారా మీరు చాలా ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా కూడా వస్తుంది ఆన్సర్. ఓకే, ఆ మెథడ్ మీకు ఈజీగా ఉండాలి అంటే ప్లేస్ వాల్యూ, ఇది మనకి స్కూల్ లెవెల్లోనే వస్తుందండి. మీకు గుర్తే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. మరొకసారి తెలియని వాళ్ళ కోసం, గుర్తులేని వాళ్ళ కోసం ప్లేస్ వాల్యూ గురించి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. స్కూల్ లెవెల్లో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 372 అని ఇచ్చి ఏదో ఒక నెంబర్ కింద అండర్లైన్ చేసి దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత, ప్లేస్ వాల్యూ ఎంతో రాయండి అని మనకి క్వశ్చన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఫేస్ వాల్యూతో సంబంధం లేదండి, ఓన్లీ ప్లేస్ వాల్యూ. ఆ కాన్సెప్ట్ మీకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 24 నెంబర్ తీసుకుంటే ఇది 1's ప్లేస్ అవుతుంది, ఇది 10's ప్లేస్ అవుతుంది. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందండి, 4 ప్లేస్ వాల్యూ 4 అవుతుంది. ఎందుకంటే 1's ప్లేస్లో ఉంది. సో 4 × 1 4. 10's ప్లేస్లో ఉంటే దానిని మనం 10తో మల్టిప్లై చేయాలి. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 2 × 10 దట్ ఈక్వల్స్ టు 20. 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందండి, 20 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 270 891 ఇది తీసుకుంటే 1's ప్లేస్, 10's ప్లేస్, అలానే 100's ప్లేస్. ప్లేస్ వాల్యూ 1's ప్లేస్లో ఉంది కాబట్టి ఈ 1 యొక్క వాల్యూ ఏమవుతుందంటే 1 × 1, దాని యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. 9 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 10's ప్లేస్లో ఉంది కాబట్టి 9 × 10, దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 90 అవుతుంది. 8 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 8 ఏ ప్లేస్లో ఉంది, 100's ప్లేస్లో ఉంది కాబట్టి 8ని దేంతో మల్టిప్లై చేయాలి, 8 × 100 అంటే దీని యొక్క ప్లేస్ వాల్యూ 800. ఓకే,
కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఇది మనకి తెలిసినదే. కానీ ఒక్కసారి మీకు గుర్తుండటం కోసం, రిమైండ్ చేయటం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఒక నెంబర్ చూడగానే దానిలో ఏ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అనేది మీకు టక్మని గుర్తొస్తే చాలు, ప్రాబ్లం సాల్వ్ చేసేసినట్లే మనం. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్ వాల్యూస్లో ఒక ఇంపార్టెంట్ ది ఏంటి అంటే, ఒక నెంబర్కి ఎప్పుడు ఒకే ప్లేస్ వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. అది ఉండే ప్లేస్ని బట్టి దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 72, మరొక ఎగ్జాంపుల్ 324, మరొక ఎగ్జాంపుల్ 297, ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి 2746. కామన్గా ఈ 4 నెంబర్స్లో ఏమేమి ఉన్నాయండి? 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఈ 4 నెంబర్స్కి 2 యొక్క ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుందా? ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ నెంబర్ ఉండే ప్లేస్ని బట్టి సేమ్ నెంబర్ అయినా సరే దాని యొక్క వాల్యూ మారుతూ ఉంటుంది. ఇక్కడ 72, ఈ 2 ఏ ప్లేస్లో ఉంది? 1's ప్లేస్లో ఉంది. కాబట్టి దాని ప్లేస్ వాల్యూ ఏమవుతుందండి? 2 × 1 దట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఇక్కడ 2 ఏ ప్లేస్లో ఉంది? 10's ప్లేస్లో ఉంది. అంటే 2 × 10 దట్ ఈక్వల్స్ టు 20. 324లో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏమైంది? 20 అయింది. 72లో 2 అయింది. 297, ఇక్కడ 2 ఏ ప్లేస్లో ఉంది? 100's ప్లేస్లో ఉంది. అంటే ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 2 × 100 దట్ ఈక్వల్స్ టు 200. ఈ నెంబర్లో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఓకే, 2746. ఇక్కడ 2 ఏ ప్లేస్లో ఉందండి? 1000's ప్లేస్లో ఉంది. కాబట్టి మనం 2ని 1000తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 2 × 1000 దట్ ఈక్వల్స్ టు 2000. 2746లో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏమైంది? 2000 అయ్యింది. 4 నెంబర్స్లో ఉంది 2నే, కానీ దాని 2 ఉన్న ప్లేసెస్ చేంజ్ అయినాయి కాబట్టి ప్లేస్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, క్లియర్ అయింది కదా? ఆ నెంబర్ ఏ ప్లేస్లో ఉందో దానిని బట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. 384, 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్. ఇప్పుడు చూడండి 384 అంటే దీనిని మనం ఎలా రాయొచ్చు? 3 యొక్క ప్లేస్ వాల్యూ 3 × 100 ప్లస్ 8 యొక్క ప్లేస్ వాల్యూ 10th ప్లేస్లో ఉంది కాబట్టి 8 × 10 ప్లస్ 4 యొక్క ప్లేస్ వాల్యూ 4 × 1, 1's ప్లేస్లో ఉంది కాబట్టి. సో 300 ప్లస్ 80 ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 384. వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేయటం ద్వారా వచ్చే నెంబరే ఇది. మనం చదవటమైనా ఈ నెంబర్ ఎంత, ఈ నెంబర్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏమని చదువుతాం? 384 అంతే కదా? 384 దానినే మనం ఇలా రాస్తాం. ఓకే, మీ అందరికీ ప్లేస్ వాల్యూ గురించి క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎడిషన్స్, కొన్ని ఎగ్జాంపుల్ ఎడిషన్స్ చేద్దాము. మనం ఏదైతే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ట్రిక్ని యూజ్ చేస్తామో దానికి సంబంధించింది. జనరల్గా ఏం చెప్పాను? ఎడిషన్స్ మనం ఏం చేస్తాం? రైట్ నుంచి లెఫ్ట్కి యాడ్ చేస్తాం. కానీ ఈ ట్రిక్ యూజ్ చేసి మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ యాడ్ చేద్దాం. ఓకే, 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్. ఓకే, యాడ్ చేయండి, ఇటు నుంచి యాడ్ చేయండి. సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా లేదా అర్థం అవ్వకపోయినా ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. వెరీ వెరీ సింపుల్ లాజిక్ అర్థం చేసుకుంటే చాలు, ప్లేస్ వాల్యూస్ తెలిస్తే చాలు. ఓకే, యాడ్ చేయండి, లెఫ్ట్ టు రైట్ యాడ్ చేద్దాం. ఓకే, 5 + 7 12, 12 + 1 13. సో 1300. 6 + 2 8, 2 + 1 3, 3 + 2 5. సో టోటల్ ఆన్సర్ 1385.
దీని ఆన్సర్. ఓకే, కొన్ని ఇలా సింపుల్గా ఉంటాయి. క్యారీ వస్తే ఏం చేయాలి అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఇదేంటి, ఈ నెంబర్ వచ్చేసేటప్పటికి 1's ప్లేస్ అండ్ 10's ప్లేస్, లెఫ్ట్ టు రైట్ యాడ్ చేయండి. 2 + 5 7, 7 + 6 అంటే 13. ఓకే, 7 + 3 10, 10 + 4 14. ఓకే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, 14 అంటే ఎలా రాస్తామండి, 10 + 4 కదా. సో ఈ 10 అంటే 10's ప్లేస్లో ఉండాలి. ఈ 1ని ఇటువైపు యాడ్ చేయండి 13కి. సో 13 + 1 14, ఒక 10 ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏం మిగిలిపోతుంది, 4. సో దీని వాల్యూ 144 అవుతుంది. ఓకే, మీరు 1's ప్లేస్లో అయినా 10's ప్లేస్లో అయినా, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి 100s 10s 1s ఇచ్చారు. ఇక్కడ మీకు 2 డిజిట్ నెంబర్ రావచ్చు. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ వస్తే యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ ఇక్కడ ఉంచుకొని ఈ 10s ప్లేస్లో ఉన్న నెంబర్ని ఈ ముందుకి క్యారీ చేయాలి. ఒకవేళ 1's ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మీకు 2 డిజిట్ నెంబర్ వస్తే, సో 1's ప్లేస్లో ఉన్న నెంబర్ని ఈ 1's ప్లేస్లోనే ఉంచుకొని ఈ ముందున్న నెంబర్ ఏమవుతుంది, 10s ప్లేస్కి క్యారీ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎందుకు క్యారీ అవుతుంది, 14 అంటే ఏంటి, 10 + 4, ఈ 10 ఏమవ్వాలి, 10s ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, లాజిక్ గుర్తుపెట్టుకోండి. 2 డిజిట్ నెంబర్ వస్తే 10s ప్లేస్లో ఉన్న నెంబర్, 2 డిజిట్ నెంబర్ అంటే ఇది 1s అవుతుంది 10s అవుతుంది కదా, దీనిని ముందుకు క్యారీ చేయండి, ఆ నెంబర్ని అదే ప్లేస్లో ఉంచండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇది చూడండి, 534 321 అండ్ 512, దీన్ని యాడ్ చేద్దాం. 1's ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్, 5 + 3 8, 8 + 5 13, 1300, 3 + 2 5, 5 + 1 6, 4 + 1 5, 5 + 2 7, 1367 డైరెక్ట్గా వచ్చేసింది ఇది. సో క్యారీలు ఏమీ రాలేదు, సింపుల్ అయిపోయింది. ఇది చూడండి, 6 + 8 14, 14 + 2 16. ఓకే 16 వచ్చింది. 1's ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్. ఇది చూడండి, 7 + 3 10, 10 + 1 11 వచ్చింది. 2 డిజిట్ వస్తే ఏమన్నాను, ఈ 1's ప్లేస్లో ఉన్న నెంబర్ని ఇలానే ఉంచుకొని దీనికి యాడ్ చేయాలి. అంటే 17, 10s ప్లేస్లో 1 ఉంది. ఇప్పుడు ఇది యాడ్ చేయండి, 2 + 1 3, 3 + 4 7. సో 17 దీని ఆన్సర్ అవుతుంది. వస్తే క్యారీ 2 డిజిట్ నెంబర్ వస్తే ముందు క్యారీ చేసేయటం అంతే. నెక్స్ట్ నెంబర్ ఇది చూడండి, 5 + 6 11, సారీ 1's ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్. 5 + 6 11, 11 + 2 ఏమవుతుందండి, 13 అవుతుంది. సో 100s ప్లేస్లో 13 వచ్చింది. ఇక్కడ యాడ్ చేయండి, 9 + 9 18, 18 + 1 ఏమైంది, 19 అయింది. 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఈ 9 నుంచి దీన్ని యాడ్ చేయాలి. సో ఇది 14 అయ్యింది, ఇది 9 అయ్యింది. ఓకే, ఇప్పుడు 9 + 9 18, 18 + 9 27, 1's ప్లేస్లో మనకి ఏమొచ్చింది, 27 వచ్చింది. సో ఈ 7 ఉంచుకుంటాం, 2ని ఏం చేస్తాం, ఇక్కడికి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 9 + 2 అంటే 11 అవుతుంది. 2 డిజిట్ వచ్చింది ఇక్కడ కూడా, ఈ 1 ఉంచుకొని 1 ఇటు యాడ్ చేద్దాం. 14 + 1 అంటే 15, ఇక్కడ మిగిలింది 1, ఇక్కడ మిగిలింది 7, 15 17 దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, క్యారీస్ ఇక్కడ వచ్చినా యాడ్ చేయండి. ఇక్కడ మళ్ళీ డబుల్ డిజిట్ అయితే కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇదేంటి, ఆల్రెడీ ఒకసారి మనం క్యారీ చేసేసాము. 2 డిజిట్ వస్తే ఇక్కడ మనం ఒకటి యాడ్ చేసాం, 9 ఉంచుకున్నాం. 1's ప్లేస్లో యాడ్ చేస్తే 2 డిజిట్ వచ్చింది, ఇక్కడ 1 ఉంచుకుంటాం, దీనిని 10s ప్లేస్కి క్యారీ చేస్తాం. క్యారీ చేసినప్పుడు కూడా 2 డిజిట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడు అయినా సరే 2 డిజిట్ వస్తే ఈ ముందు నెంబర్ని తీసుకెళ్ళి ఆ ముందున్న దానికి క్యారీ చేసేసేయటమే, యాడ్ చేసేయటమే. సో 15 17 మీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదేంటి చాలా కొంచెం కష్టంగా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది అనుకోకండి. జస్ట్ ఒక మీకు సింగిల్ డిజిట్ ఎడిషన్ వస్తే చాలు. 5 + 6 + 2 చేసేయండి, దాన్ని చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది మీరు నెంబర్స్ రాసుకొని చేసుకోవటమైనా ఈజీగానే ఉండొచ్చు, కానీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని 4 డిజిట్లో ఒక 5 నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ నెంబర్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి రాసుకునే టైంలోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు, ట్రిక్ మీరు క్యాచ్ చేయగలిగితే. ఓకే, 4 డిజిట్ నెంబర్ చూద్దాం. 1's ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్ 1000s ప్లేస్. ఓకే, సో 2 + 3 5, 5 + 4 9, 9 + 7 16.
3 + 1 4, 4 + 2 6, 6 + 1 7. సో 3 3 6 8. సో 2 + 4 16,784 దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? మీకు అర్థం అవ్వాలి. 2 డిజిట్స్ కనుక యాడ్ చేసినప్పుడు 2 డిజిట్స్ వస్తే క్యారీ ఎలా చేసుకోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకవేళ 2 టైమ్స్ క్యారీ చేయాల్సిన అవసరం వచ్చినా ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్. ఫస్ట్ 10th ప్లేస్లో 2 డిజిట్ వచ్చింది, క్యారీ చేసాం. 1st ప్లేస్లో 2 డిజిట్ వచ్చింది, దీని ముందు 10th ప్లేస్కి యాడ్ చేస్తే మళ్ళీ 2 డిజిట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సేమ్ సింగిల్ డిజిట్ ఉంచుకోండి, ముందుకు క్యారీ చేసుకోండి, అంతే. ప్రాబ్లం ఏం లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మనం ఒక నెంబర్ కింద ఒక నెంబర్ మీకు రాశాను కాబట్టి ఈ లెఫ్ట్ టు రైట్ యాడ్ చేసే బదులు రైట్ టు లెఫ్ట్ జనరల్గా మనం యాడ్ చేసే పద్ధతిలోనే చేసినా సింపుల్గా ఉంటుంది, అయిపోతుంది అనుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో మీకు ఇలా చేసి ఇవ్వరు కదా. ఇప్పుడు అన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్లో మనకి ఎలా ఇస్తారు చూద్దాం, చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో మీకు ఎన్ని రకాలుగా అయినా ఇవ్వచ్చండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని, ద సమ్ ఆఫ్ అని, లేదా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అని, లేదా జస్ట్ ఏమీ ఇవ్వకుండా జస్ట్ ఇలా ఇచ్చి ఈక్వల్ టు అని క్వశ్చన్ మార్క్ అయినా పెట్టి ఇవ్వచ్చు. వాళ్ళు క్వశ్చన్ ఎన్ని రకాలుగా అయినా అడగండి, సాల్వ్ చేసే పద్ధతి ఒకటే, వచ్చే ఆన్సర్ కూడా ఒకటే. పద్ధతి ఒకటే అంటే మీ ఇష్టం, బేసిక్గా అయినా యాడ్ చేయొచ్చు అనుకోండి. ఈ ట్రిక్ ఫాలో అయితే మాత్రం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని 4 డిజిట్ నెంబర్స్ 4 ఇచ్చారండి. 4 డిజిట్ నెంబర్స్ యాడ్ చేయమన్నారు. సో మీకు ఇచ్చే రఫ్ పేపర్లో ఎలా రాసుకుంటారంటే 4 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్. ఓకే, మనం ఫస్ట్ ఏం చెప్పాను నేను? లెఫ్ట్ టు రైట్ 4th డిజిట్ నుంచి యాడ్ చేసుకుంటా వెళ్దాం. 6 + 7 13, 13 + 2 15, 15 + 3 18. సో 18 రాసేసుకోండి. 100s నెంబర్స్ యాడ్ చేసుకోండి. 2 + 3 5, 2 + 3 5, 5 + 4 9, 9 + 7 16. 2 డిజిట్ వచ్చింది. సో ఇది ఇక్కడ 6 ఉంచుకుందాం, 1 అని తీసుకెళ్ళి ఇక్కడ రాసుకుందాం. సో 19 6. 10s ప్లేస్ యాడ్ చేయండి. 1 1 + 1 2, 2 + 2 4, 4 + 3 7. 10s ప్లేస్లో 7 వచ్చింది. 1s ప్లేస్ 2 + 1 3, 3 + 1 4, 4 + 3 7. సో టోటల్ ఏమొచ్చింది? 1000s ప్లేస్లో 19, ఇక్కడ 6 7 7. దీని ఆన్సర్ 19,677. ఓకేనా? ఎంత సింపుల్గా ఉందండి. మీరు ఇవన్నీ ఒకదాని కింద ఒకటి 6,212, 7,311, 2,421, 3,733 ఇలా రాసుకునే టైంలోనే మీరు సాల్వ్ చేసేయచ్చు. మిస్టేక్ రాసుకున్నానా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పనే లేదు. వెరీ సింపుల్. 4 డిజిట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 1000s, 100s, 10s, 1s రాసుకోండి. ఫస్ట్ 1000స్లో అన్ని సింగిల్ డిజిటే కదండి ఉండేది. సింగిల్ డిజిట్ యాడ్ చేయడం సింపుల్ కదా. సో 6 + 7 + 2 + 3, సో అంటే 18. 1000స్లో 18 వచ్చింది. 100స్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే 16 వచ్చింది. ఈ 1 క్యారీ అయిపోయి ఇది 19 అయింది, ఇక్కడ 6 మిగిలింది. 10s ప్లేస్లో యాడ్ చేస్తే 7 వచ్చింది, 1s ప్లేస్లో 7 వచ్చింది. ఇక రాసేసేయండి 19,677 దీని యొక్క వాల్యూ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని ఈ 4 డిజిట్ నెంబర్స్ మనకి 5 ఇచ్చారు. 4 డిజిట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మనం ఏం రాసుకోవాలండి? 1000s, 100s, 10s, 1s. సో యాడ్ చేసేయండి. 7 + 2 9, 9 + 9 18, 18 + 8 అంటే 26, 26 + అంతే 26 + 5 అంటే 31. సో టోటల్ 1000s ప్లేస్లో మనకి ఎంత వాల్యూ వచ్చింది? 31 వచ్చింది. నెక్స్ట్ 100s యాడ్ చేయండి. 3 + 3 6, 6 + 1 7, 7 + 3 10, 10 + 1 11. 100స్లో 11 వచ్చింది. సో 1 క్యారీ చేయాలి కదా. సో ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ వేయండి, 32 అవుతుంది. ఇక్కడ 1 మిగిలింది. 10s ప్లేస్ యాడ్ చేద్దాము. 2 + 7 9, 9 + 2 11, 11 + 1 12, 12 + 2 13.
సారీ 12 ప్లస్ 2 14. సో మనకి ఈ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో ఏమొచ్చింది 14 వచ్చింది. సో 1 ఇటువైపు యాడ్ చేయండి. 1 ప్లస్ 1 ఏమవుతుంది, ఇక్కడ 2 అయిపోయింది, ఇక్కడ 4 ఉంది. 1's ప్లేస్ యాడ్ చేద్దామా. సో 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 2 7. 1's ప్లేస్లో 7. ఇవన్నీ క్యారీ చేసాం కాబట్టి సర్కిల్ పెట్టుకున్నాం. రిమైనింగ్ నెంబర్స్ ఏంటి, 32,247 దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, జస్ట్ సింగిల్ డిజిట్ యాడ్ చేసుకుంటూ పోవటం, థౌజండ్స్ ప్లేస్లో రాసుకోండి. హండ్రెడ్స్ ప్లేస్ యాడ్ చేయండి, రాయండి. క్యారీ వస్తే యాడ్ చేయండి, అంతే. మొత్తం అలా వన్స్ వరకు సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయండి. నెంబర్ రాసుకోవాల్సిన పనే ఉండదు. ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్సే చూసి మీరు యాడ్ చేసేటప్పుడు పెన్ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే సింగిల్ డిజిటే కదండి, సింగిల్ డిజిట్ ఎడిషన్ ఈజీగానే మనం చేయగలుగుతాం. దానికి పెన్ యూజ్ చేయాల్సిన పని ఏమీ ఉండదు. సో పెన్ అనేది యూజ్ చేయకుండా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మీకు గుర్తుండటం కోసం ఇవి రాసుకోవటమే. క్యారీస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ క్యారీస్ వచ్చేలానే ఇస్తారు. ఒక్కొక్కసారి సింపుల్గా ఇచ్చినప్పుడు క్యారీస్ కూడా రానప్పుడు ఒక్క స్టెప్లోనే మనకి అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈ థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ అని హెడ్డింగ్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదండి. మీకు క్లియర్గా ఉండటం కోసం నేను రాస్తున్నాను. కానీ అదే మీరు అనుకోండి 7 + 2 + 9 + 8 + 5 మొత్తం యాడ్ చేస్తే 31 వచ్చింది. నెక్స్ట్ 100 స్ప్లిట్ యాడ్ చేస్తే 11 కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, ఇది 32 అవుతుంది. నెక్స్ట్ 10's ప్లేస్ యాడ్ చేస్తే 14 అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంటుంది, 1 ఇటు వస్తుంది కాబట్టి ఇది 2 అవుతుంది. నెక్స్ట్ 7 అవుతుంది. 3 2 2 4 7 మన ఆన్సర్ అవుతుంది. జస్ట్ నెంబర్స్ రాసుకుంటే సరిపోతుంది. క్యారీ వస్తే అక్కడే రాసేసేయండి. ఇదేమి స్కూల్ లెవెల్ బోర్డ్ ఎగ్జామ్ ఏం కాదు కదండి, స్టెప్ బై స్టెప్ రాయాలి అని. ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఇలా రాసేసుకోవటమే, సింగిల్ స్టెప్లో రాసేసుకోవటమే. మీకు అర్థం అవటం కోసమే నేను ఇలా రాస్తున్నా. కావాలంటే ఈ ప్రాబ్లం చూడండి, టెన్స్, వన్స్ ఏమీ లేకుండా కూడా చేయొచ్చు. ఎలానో చెప్తాను. మళ్ళీ ఒకసారి 100's ప్లేసు, 1000's ప్లేస్ పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 4 + 7 11, 11 + 6 17, 17 + 2 19, 19 + 3 22. ఓకే, 22 వచ్చేసింది 1000's ప్లేస్లో 22. నెక్స్ట్ 2 + 3 5, 5 + 8 13, 13 + 1 14, 14 + 2 16. 16 అన్నారు కాబట్టి ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, 23. ఓకే, 23 6. నెక్స్ట్ 10's ప్లేస్ 2 + 4 6, 6 + 9 15, 15 + 2 17, 17 + 8 అంటే 25. 25 అన్నారు కాబట్టి ఇక్కడ 5 అవుతుంది, ముందున్న క్యారీ ఇది 8 అయిపోతుంది. సింగిల్ డిజిట్ 1 + 2 3, 3 + 1 4, 4 + 2 6, 6 + 2 12. 12 అన్నారు కాబట్టి ఏమవుతుందండి, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ క్యారీ అవుతుంది 6. 2 2 8 6 2 ఆన్సర్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ ఈ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. 1000's, 10's, 100's రాయాల్సిన పని లేదు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి, మీకు అర్థమయ్యి మీరు కాన్సెప్ట్ క్లియర్గా చేసుకొని ఇలాంటి నెంబర్స్ ఇదే ప్రొసీజర్లో ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారంటే ఈ స్టెప్ రాయటమే. ఈ నెంబర్స్ అన్నీ మీరు రాసుకునే అంత టైం కూడా పట్టదు. ఓకే, ఒకసారి ప్రొసీజర్ మీకు ఇది ఎలా వచ్చిందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4 డిజిట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 1000's, 100's, 10's అండ్ 1's. ఓకే, 1000 ప్లస్ యాడ్ చేద్దాము. 4 + 7 11, 11 + 6 17, 17 + 2 19, 19 + 3 22. 1000's ప్లేస్లో నెంబర్ 22 వచ్చింది. 100's ప్లేస్లో నెంబర్ 2 + 3 5, 5 + 6. ఓకే, 2 + 3 5, 5 + 6. సారీ అండి, 8 కదా, సారీ. 100's 2 + 3 5, 5 + 8 13, 13 + 1 14, 14 + 2 16. 100's ప్లేస్లో 16 వచ్చింది. సో ఇదేమవుతుంది, క్యారీ అయిపోతుంది, అంటే ఇది 23 అవుతుంది. 10's ప్లేస్లో చూడండి, 2 + 4 6, 6 + 9 15, 15 + 2 17, 17 + 8 25. 25 వచ్చింది. ఇదేమవుతుందండి, క్యారీ అవుతుంది. కాబట్టి 2 + 6 ఇదేమవుతుంది, 8 అవుతుంది. 1's ప్లేస్ చూడండి, 1 + 2 3, 3 + 1 4,
4 + 2 6, 6 + 6 12. సో వన్స్ ప్లేస్లో 12 వచ్చింది. ఇదేమవుతుంది? క్యారీ అవుతుంది. అంటే 5 + 1 ఏమవుతుంది? 6 అవుతుంది. సో ఇప్పుడు రాయండి 23,862. సేమ్ ఆన్సరే కదా వచ్చింది, 23,862. ఓకే, మీరు 4 డిజిట్ నెంబర్ ఇచ్చినా, 3 డిజిట్ నెంబర్ ఇచ్చినా, లేదా 4 డిజిట్ నెంబర్స్ 5 కాదు 6 ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే ఇలా థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ ప్లేసెస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 2 డిజిట్ కనుక ఇలా వస్తే క్యారీ చేయండి. ఫైనల్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ట్రిక్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా అండి? జస్ట్ ప్లేస్ వాల్యూస్ ఇక్కడ మనం ఎలా రాసుకుంటున్నాం, ఇక్కడ 16 వస్తే 1 ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నాము, ఇక్కడ 16 అంటే 1600, 1600లో 1000 + 600, హండ్రెడ్స్లో 100 ఉండాలి కాబట్టి ఇక్కడ 6 ఉంచుకుంటున్నాం. ఈ వచ్చిన 1000ని ముందు యాడ్ చేస్తున్నాం కాబట్టి 22 + 1 అంటే 23 అవుతుంది. ఓకే, మీకు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ గుర్తు రావట్లేదు అట్లా ఇట్లా అనుకున్న 2 డిజిట్ వస్తే సింగిల్ డిజిట్ ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్నది ఉంచండి, ముందు దానికి యాడ్ చేసేయండి, అంతే. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్గా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు అర్థం అవ్వాలి అసలు ఎలా చేస్తున్నాము అన్న దానికోసం నేను ఇలా స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను కాబట్టి టైం పడుతుంది. కానీ మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా అందరూ చేయగలుగుతారు ఈ ప్రాబ్లం. ఎందుకంటే మనం యాడ్ చేసేది సింగిల్ డిజిట్ నెంబర్స్నే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సింగిల్ డిజిట్ నెంబర్స్ యాడ్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఎవరికి కూడా పెన్ను పేపర్తో పనే లేదు. మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు కాబట్టి మైండ్తో క్యాలిక్యులేట్ చేసుకుంటూ సింపుల్గా చేయగలిగే ప్రాబ్లమ్స్ అండి. సో ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడ కనిపించినా సో ఈ టెక్నిక్ని యూస్ చేసుకొని సాల్వ్ చేయండి. అప్పుడు మీకు అది గుర్తుండిపోతుంది. ఓకేనా అండి? సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.